గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి యొక్క సన్నిధానంలో ఆయన యొక్క ఉపదేశాన్ని వింటూ ఆయన జీవాహారం చేత, ఆయన జీవజలమనే వాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఎంత గొప్ప ధన్యతనిస్తున్నాడు పరమ తండ్రి మనకు. అనుదినం కూడా ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగము, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పును. అవును, మన సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా అంత్య దినాలలో, చివరి దినాలలో యెహోవా దినము రాకమునుపు ఆయన ఏలియాను తిరిగి భూమి మీదకి పంపి ఏలియా ద్వారా ఆయన కార్యం జరిగించుకుంటూ వస్తుంటున్నాడు. ఏ కార్యం అంటే తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పును. కాబట్టి ప్రియులారా, తండ్రుల హృదయాలు అనగా ఆ యొక్క ఇజ్రాయేలును తండ్రులతో పోలుస్తున్నాడు. వారు పిల్లల తట్టు అనగా వాళ్ళు పిల్లలు విశ్వసించిన యెహోషువ మెస్సీయ వైపు వాళ్ళు తిరగాలి. యెహోషువ మెస్సీయ యొక్క నామములో రక్షణలోకి వారు రావాలి. పిల్లల హృదయాలు తండ్రుల తట్టును అనగా అబ్రహాము యొక్క పిల్లలుగా ఎంచబడుతున్న మనము, విశ్వాసాన్ని బట్టి అబ్రహాం పిల్లలుగా ఎంచబడుతున్న మనము, అబ్రహాము సంతతి వారు ఆచరిస్తున్న, ఆ యాకోబు సంతతి వారు ఆచరిస్తున్న ఆ యొక్క ధర్మమును వైపు, ఆ నీతి వైపు మనము త్రిప్పబడాలి. కాబట్టి ఇజ్రాయేలీలేమో వాళ్ళేమో యెహోషువ మెస్సీయ వైపు రావాలి. అన్యులమైన మనమేమో, పిల్లలమైన అన్యులమైన మనమేమో ఆ యొక్క అబ్రహాము సంతతి వారు యాకోబు గోత్రికులు ఆచరిస్తున్న ఆ యొక్క ధర్మం వైపు మనము త్రిప్పబడాలని ఆ సర్వోన్నతుడు ఏలియాను మళ్ళా తిరిగి భూమి మీదకి రప్పించబోతున్నాడు. కాబట్టి అందుకే సర్వలోకము కూడా యెహోషువ మెస్సీయ నామములో రక్షింపబడాలి. ఇది పరమ తండ్రి యొక్క ఆజ్ఞ. ఇజ్రాయేలు కొరకు ఒక దినం నింపబడింది. చివరి ప్రాయశ్చిత్త దినమున వారు తాము పొడిచిన మెస్సీయ వైపు చూచి వారు, అయ్యా మేము నిన్ను పొడిచాము, మేము నిన్ను అయ్యా హింసించాము, నిన్ను బాధ పెట్టామని వారు పశ్చాత్తపడుతూ వారు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి వారు తా పాపం ఒప్పుకుంటారు. వారికి ఆ దినం రక్షణ దినం ఉంది. అన్యులమైన మనము ఇప్పటి నుండి ఆయన యొక్క ధర్మమును మనం నెరవేర్చాలి. రక్తంలో యెహోషువ మెస్సీయ రక్తంలో కరగబడిన మనము, యెహోషువ మెస్సీయలో నిలిచిన మనము ఆ యొక్క ధర్మమును అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ వారి వలె మనము ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లయితే అప్పుడు పరలోకము యొక్క ద్వారాలు మన కొరకు తెరవబడతాయి. పరలోకంలో మనకు ఎంటర్ అవుతాము. కాబట్టి అట్టి విధంగా పరమ తండ్రి యొక్క ప్రణాళిక ఆయన రాయించి పెట్టిన ఆయన ప్రణాళిక, ఆయన సంకల్ప ప్రకారముగా ఈ భూమి మీద మనుషుల్ని ఆయన రక్షణలోకి నడిపించుకోబోతున్నాడు. అట్టి విధంగా ఆయన మహిమలోకి చేర్చుకోబోతున్నాడు సుమా. కాబట్టి పిల్లలమైన మనము ఆ యొక్క ఇజ్రాయేలు యొక్క ధర్మం వైపు మనం త్రిప్పబడాలని, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పబడును అని ఆయన రాయించిపెట్టిన వాక్యము మన పక్షమున నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీరిచ్చిన వాగ్దానము అయ్యా మా పక్షం నెరవేర్చబడి మేమందరము అయ్యా ఇజ్రాయేలుతో కలిసి నీ మహిమలో మేము చేరుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.